ఆ చెట్టు నిండా ఫలాలు ఉన్నాయి. అప్పుడు చెప్పండి గట్టిగా. ఎందుకని? ఫలాలు ఉన్నాయి కాబట్టి. అంటే అర్థమేంటి? ఫలాలు ఉన్న చెట్టుకే అర్థమవుతుందా? అది ఫలాలు ఫలిస్తుంది కనుకే కదా దాని దగ్గరికి పోయింది. అర్థమవుతుందా? ప్రియమైన వాళ్ళరా, ఒకసారి గుర్తారు. అందుకనే అది ఎక్కడైనా సరే, అది నీ ఇంట్లోనైనా సరే, లేకపోతే నువ్వు వెళ్తున్న ఆఫీసులోనైనా సరే, లేకపోతే వస్తున్న మందిరంలోనైనా సరే, దేవుడు నీకు అనుగ్రహించిన సామర్థ్యము చొప్పున చేయుదువుగాక. హల్లెలూయా. అలా మీరు చేసి చూడండి. స్వామరితనాన్ని కొంచెం పక్కన పెట్టి, దేవుడు నాకు శక్తిని ఇచ్చాడు కదా, బలం ఇచ్చాడు కదా అని చేసి చూడండి. నీ అధికారుల ద్వారా నువ్వు మన్నన పొందవా? నీ అధికారుల దృష్టి నీ మీద ఉండదా? ఏ ఉద్యోగమైనా చేయి, పాస్ పని చేసుకో. అయ్యో ఈ అమ్మాయి బాగా కష్టపడుతుంది, ఈ అబ్బాయి బాగా కష్టపడుతుంది, ఈ కుటుంబం మా దగ్గరికి వచ్చినప్పుడు బాగా కష్టపడుతున్నారు అని చూసి నేను విడిచిపెడతారా? తోసేస్తారా? తోలాడతారా? ఎప్పుడైనా చేస్తారా? పొరపాటు కూడా చేయరు. వాళ్ళ దయని మీదకి వస్తుంది, వాళ్ళ ఏమంటే ప్రేమ నీ మీదకి వస్తుంది, వాళ్ళ కటాక్షం, వాళ్ళ కనికిరం, వాళ్ళ జాలి ఏమంటే నీ మీద చూపుతూనే ఉంటారు. ఎంతకాలం తెలిసినా నువ్వు ప్రయాసపడుతూ ఉన్న కొలది అవి చూపుతూనే ఉంటారు. ఒక మనిషే చూపగలిగినప్పుడు దేవుడు చూపడా? కనుక ప్రియమైన వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితంలో మనకు ఉండవలసిన స్వభావం ఏంటంటే, పరిచర్య చేశాము, గతంలో చేశాము, ఇప్పుడు నేను చేయలేకపోతున్నాను, చేయలేను అనే మాట పొరపాటును కూడా రాకూడదు. మనం చేస్తూనే ఉందము గాక. ఎందుకంటే అది ఎవరిచ్చింది అంటే దేవుడు అనుగ్రహించిన పరిచర్య. అది దేవుడిచ్చింది, మనిషి ద్వారా పొందుకున్నదే కానీ. అందుకని అంటాడు చూడండి, నేను దేవుని వలన పొందిన పరిచర్య, నేను దేవుని వలన పొందిన పరిచర్య. హల్లెలూయా. మీరు చూడండి, సమూయేలు మనందరికీ బాగా పరిచయం. పాలు విడిచిన దినమందు తీసుకొని వచ్చి మందిరంలో పడేసింది. ఎప్పుడా? పాలు విడిచిన సంవత్సరం ఎన్ని ఉంటాయి? ఒకవేళ 3 ఉంటాయేమో, ఇంకా అనుకుంటే ఒక 4 సంవత్సరాలు ఉంటాయి అనుకోండి. 4 సంవత్సరాల తర్వాత తల్లి పాలు ఇస్తూ ఉంటుందా? ఈరు కదా. 3 సంవత్సరాలు అనుకోండి ఒకవేళ, మహా అంటే. ఆ పాలు విడిచిన దినమును తీసుకొని వచ్చి మందిరంలో వదిలిపెట్టిపోతే, ఆ పిల్లవాని గురించి బైబిల్లో రాయబడిన మాట ఎందుకు తెలిసిన చూడండి. 2వ అధ్యాయం 18వ వచనం. సమూయేలు మొదటి పుస్తకం 2వ అధ్యాయం 18వ వచనం. అందరూ చదవండి. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఎఫోదు ధరించుకొని యెహోవాకు చేసెను. చేయుచుండెనా? చేయుచుండెను. ఎప్పటి నుంచి? బాలుడుగా ఉన్నప్పటి నుండి ఏమండి, వృద్ధాప్యం వచ్చేంత వరకు, అంటే చనిపోయేంత వరకు యెహోవాకి ఏం చేస్తున్నాడంట? పరిచర్య చేస్తానే ఉన్నాడు. అబ్బా అప్పుడు చేశానండి, వయసులో ఉన్నప్పుడు ఎరగబడ్డానండి, తర్వాత నేను అసలు చేయలేకపోతున్నానండి, వల్ల కావట్లేదు అన్నాడా? అనలేదే. చేస్తానే ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ, ఆయన పరిచర్య చేస్తానే ఉన్నాడు. చేసి ఏ స్థితిలోనికి వెళ్ళిపోయాడు గమనించండి. ఎంతటి స్థితిని దేవుడు ఆ వ్యక్తికి దయచేసాడు గమనించండి ప్రియమైన వాళ్ళరా. అందుకని మన జీవితంలో మనం ఏమండి, దేవుడు అనుగ్రహించిన ఆ పరిచర్యని ఏ రోజు నిర్లక్ష్యం చేయకుందుము గాక. దేవుడు అనుగ్రహించిన ఆ పరిచర్యని ఏ రోజు మనం తృణీకరించకుందుము గాక. అది చిన్న పనే లేదా పెద్ద పనే, అది చిన్న పరిచర్య పెద్ద పరిచర్య అనేది కాదు ముఖ్యం. మీకు అప్పుడప్పుడు చెప్తున్నా, చిన్న ఉద్యోగమే పెద్ద ఉద్యోగం అది కాదు అవసరమైంది. చిన్న పరిచర్య పెద్ద పరిచర్య అది కాదు అవసరమైంది. అర్థమవుతుందా? నువ్వు చేసే విధానం ముఖ్యం దేవునికి. అర్థమవుతుందా? కనుక ప్రియమైన వాళ్ళరా, దేవుడు అనుగ్రహించిన ఆ పరిచర్య కనుక, అది దేవునిది కనుక, దేవుడిచ్చింది కనుక, దేవుని ద్వారా పొందుకున్నావు కనుక, ఆ పొందుకోబడిన ఆ పరిచర్య నువ్వు చేస్తూనే ఉండగలగాలి.
హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సమూయేలు జీవితం మనం ఆలోచన చేయగలిగితే చేయుచుండెను ఆగిపోలా, ఆయనకై ఆయన ఆపేసుకోలా, పరిచయం చేస్తానే ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ లూకాసు వర్తమానం 22వ అధ్యాయం 27వ వచనం చూడండి. లూకాసు వర్తమానం 22వ అధ్యాయం 27వ వచనం. గొప్పవాడు ఎవడు? చేయువాడా? మన యేసు ఎలా ఉన్నాడంట? గట్టిగా చెప్పండి. పరిచర్య. ఆ మాట చూడండి అక్కడ, నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. యేసయ్య ఈ లోకంలో సంచరించిన ఆ రోజుల్లో ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలే ఉన్నాను. చేయువాని వలే ఉన్నాను. ఉండెను కాదు, అయిపోలా, ఉన్నాను. మనం కూడా మన వ్యక్తిగత జీవితంలో పరిచర్య చేయువాని వలే ఉందుముగాక. హల్లెలూయా. దేవుడు అనుగ్రహించిన ఆ పరిచర్యని పొందుకొని మనం ఉన్నాం కనుక ఏమండి, మనం ఎంత కాలమైనా సరే పరిచర్య చేసేవారంగానే ఉండగలగాలి. ఇది దేవుని ద్వారా పొందుకున్న దాన్ని గుర్తెరిగి ఏమండి ఆ పరిచర్య చేసేవాని వల్లే మనం ఉండగలిగి నడిపించబడతానే ఉండగలగాలి. కొంతమంది చూడండి ఎంత నిర్లక్ష్యం చేస్తూ ఉంటారో, అర్థమవుతుందా? ఎంత నిర్లక్ష్యం చేస్తారో, ఎంత తృణీకరిస్తూ ఉంటారో, ఎంత గెయిన్ చేస్తూ ఉంటారో. ఎందుకు తెలిసిన? ఎరగక గ్రహించక. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు నడిపించబడుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఇదిగో ఈ గోత్రంలో ఉన్నవారు ఈ పరిచర్య చేయాలి, ఈ గోత్రంలో ఈ పరిచర్య చేయాలి, ఈ పరిచర్య చేయాలి, ఈ పరిచర్య చేయాలి, అన్నీ నియమించాడు. మీరు చదువుకోగలిగితే అర్థమవుతుంది. బైబిల్ చదువుతూ ఉంటే మీకు అర్థమవుతుంది. అప్పుడు చూడండి, సంఖ్యాకాండం 16వ అధ్యాయం తీస్తారా? సంఖ్యాకాండం 16వ 8వ వచనం చదవండి. మరియు కోరాహుతో ఇట్లనెను, లేవీ కుమారులారా వినండి, ఆయన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు నిలిచి వారు చేయవలసిన సేవ చేయున్నట్లు ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలీయుల సమాజములో నుండి మిమ్మును వేరుపరచటయు మీకు. బాగా గమనించండి, ఆయన ఎంత స్పష్టంగా చెప్తున్నారో చూడండి. అరే 12 గోత్రాలైతే ఆ గోత్రంలో లేవీయుల గోత్రాన్ని దేవుడు ఏర్పరుచుకొని ఎన్నుకొని నియమించుకొని పిలిచి దేవుడు మీకు పరిచర్య ఇస్తే, ఆ మాటలు ఎంత స్పష్టంగా చూడండి. నేను చదువుతాను, గమనించండి. తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలు సమాజములో నుండి మిమ్మును వేరుపరచుటయు మీకు అల్పంగా కనపడిందా? మీకంత తక్కువగా కనపడిందా? ఎందుకు పనికిరానిగా కనపడిందా? అంత తక్కువగా కనపడిందా? అంత తుణీకరిస్తారా? అంత నిర్లక్ష్య స్వభావమా? అర్థమవుతుందా? అంత అజాగ్రత్తనా? ఎంతగా ప్రియమైన వాళ్ళరా ఆయన వాళ్ళ గురించి చెప్తున్నా గమనించండి. మిమ్మల్ని ఏర్పరుచుకున్న దేవుడు, మీకు ఈ పరిచయం ఇచ్చింది దేవుడు, మిమ్మల్ని ఈ స్థితిలోకి తీసుకుని వచ్చింది దేవుడు. ఇప్పుడు ఆయన మందిర పరిచయం మీకు ఇస్తే అది చేయడం అల్పంగా కనపడుతుందా? అల్పమైపోయిందా మీకు? కనుక ప్రియమైన వాళ్ళరా వాళ్ళ బతుకులు ఏంటి, వాళ్ళ స్థితి ఏంటి,
ఐగుప్తు దేశంలో బానిసల బ్రతుకు బ్రతికారు. ఐగుప్తుల చెప్పు చేతల్లో ఉన్నారు. సమయానికి అంత పెడితే చేసే పనేమో ఎక్కువ, తిండేమో తక్కువ. ప్రయాసకు తగిన ప్రతిఫలం కూడా అనుభవించిన బ్రతుకుతూ ఉంటే దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని దిగి వచ్చి విడిపించి నడిపించి ఎంత గొప్ప కార్యం చేసి వాళ్ళని ఆశీర్వదించి దీవిస్తూ వాళ్ళ అవసరాన్ని తీరుస్తూ, ఇదిగయ్యా ఈ పరిచయం మీరు చేసుకుని, ఈ పరిచయం మీరు చేసుకుని, ఈ పరిచయం మీరు చేసుకుని అప్పగిస్తే ఇది మీకు అల్పంగా తోచిందా? ఇది మీకు అల్పంగా తోచిందా? అదే విషయంలో మనం దావీదును కనుక గుర్తెరిగితే, అయ్యా నీ మందిర ఆవరణంలో ఒక దినము గడుపుట, మందిరములో కాదు, మందిర ఆవరణములో ప్రత్యక్ష గుడారం అనేది ఉంటే అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది, అతి పరిశుద్ధ స్థలం పక్కన పరిశుద్ధ స్థలం ఉంటుంది. పరిశుద్ధ స్థలం అయిపోయిన తర్వాత ఆవరణం, ఆ ఆవరణంలోనైనా నేను గడుపుకుంటానయ్యా. ఆ గుమ్మం ఉందే అక్కడైనా నేను పడి ఉంటానయ్యా, నాకు చాలయ్యా. నీ గుడారం గుమ్మం ఉంది కదా, అక్కడే నేను పడి ఉంటాను, నాకు చాలయ్యా. నాకు నీ బలిపీఠం యొక్క పిచ్చుకలకు నివాస స్థలం దొరికిందే, నా అక్కడైనా పడి ఉంటానయ్యా. ఎంతగా ప్రియమైన వాళ్ళరా, దేవుని మందిరంలో ఉండాలని, దేవుని పరిచర్య చేయాలని ఆయన ఎంత ఆశపడ్డాడో. వీళ్ళకి దేవుని పరిచర్య ఇస్తే, దేవుని పరిచర్య వాళ్ళ చేతిలో పెడితే, అప్పగిస్తే వాళ్ళకంటే అది అల్పంగా తోచిందంట. కొంతమందికి అలాగే ఉంటుంది అనమాట. మందిరంలో పరిచర్య చేస్తున్నానంటే, మందిరంలో ఏం పరిచర్య చేస్తున్నాను నాడా అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియక, అర్థం కాక, తెలుసుకోలేక. కనుక ప్రియమైన వాళ్ళరా, ఏ రోజైనా సరే దేవుని వలన నీవు ఏం పొందుకున్నావో అది గుర్తెరగలగాలి. అది గుర్తిరిగినప్పుడు నువ్వేం చేస్తావు అంటే ఆ విషయం నిర్లక్ష్యం చేయవు. నిర్లక్ష్యం చేయండి. 1-2-3 సార్లు చెప్పాను అనుకుంటా. నా వంతు నేను చెప్పే మాట చెప్తున్నాను, వినండి. నా సంగతి చెప్తున్నా. వాక్యం చెప్పేదానికి నేను ఆతృత పడేదానికంటే పరిచర్య చేసిన నాకు ఆతృత ఎక్కువ. అర్థమవుతుందా? బైబిల్లో రాయబడిన మాట తెలిసిన, వినేవాళ్ళకి ఒక తీర్పు అయితే చెప్పేవాళ్ళకి గట్టి చెప్పండి. అనేకులు బోధకులు కాకుండాని ఉంది దేవుని వాక్యంలో. ఆ భయం అప్పుడు చూసింది, ఇప్పటికి ఉంది. అర్థమవుతుందా? పరిచర్య చేసేది నాకు చాలా ఇష్టం. దేవుని పరిచర్య, అది ఏదైనా కానీ దేవుని పరిచర్య. హల్లెలూయా. అది ఎరిగి నువ్వేం చేయాలి అంటే అది పోగొట్టుకోకూడదు, అది తృణీకరించకూడదు. దేవుడు నీకు అనుగ్రహించింది, దేవుడు నీకు ఇచ్చింది అని గుర్తెరగలగాలి. ఎప్పుడైతే తెలుసుకొని ఆ మనస్తత్వం చేత నింపబడి నడిపించబడతా ఉంటావో అది పొరపాటు కూడా నువ్వు తృణీకరించావు, పొరపాటు నిర్లక్ష్యం చేయవు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, అది నువ్వు ఆలోచన చేసుకోగలగాలి. దేవుడు నీకు ఇచ్చిన ఆ పరిచర్య ఏంటి? దేవుని సన్నిధిలో స్తుతించేది ఇచ్చాడా, ప్రార్థన చేసేది ఇచ్చాడా, లేకపోతే ఏమంటే దేవుని పిల్లలకు పరిచర్య చేసి అది ఇచ్చాడా, ప్రార్థన చేసేది ఇచ్చాడా? ఏమండి ఇవి ఉన్నాయి కదా, నానా రకాలు కదా, దేవుని వాక్యాలు ఉన్నాయి కదా. అవి గుర్తిరిగి దాన్ని పోగొట్టుకోకుండా అదేదో అంటారు చూడండి, అప్పుడప్పుడు అంటూ ఉంటారు అన్నమాట. బైబిల్లో ఉన్నమాట అది. బైబిల్లోనేమో కాస్త సక్రమంగా చెప్పబడుతుంది, లోకంలోనేమో కాస్త నాటుగా చెప్పబడుతుంది. బైబిల్లో ఉంది కదా, కలిగిన వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద కూడా ఏం చేస్తారు, కలిగినది కూడా ఏం చేస్తారంట, తీసేస్తారట. ఎందుకంటే నువ్వు పాతి పెట్టుకుంటా ఉన్నావు కదా, నువ్వు పాతి పెట్టుకుంటా ఉంటే తీసి పడేస్తారంట. నాటుగా చెప్పండి అదేది అంటారు. మరి చెప్పచ్చు చెప్పకూడదు, ఉంచుకున్న ఉన్నది పోయా చెప్పండి గట్టిగా. ఆ స్థితి అన్నమాట. నువ్వు ఎరగకపోతే, తెలుసుకోకపోతే, ఇది దేవుని ద్వారా అనుగ్రహించబడింది, ఇది దేవుడిచ్చింది అని నువ్వు తెలుసుకోకపోతే
అలాంటి పరిస్థితి జరిగే ఆ ప్రమాదము కూడా ఉంది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నేను చెప్పడం కాదు అది. కనుక ప్రియమైన వాళ్ళరా, దాన్ని ఆలోచన చేసుకోగలిగే స్థితిలోనికి రావాలి. తర్వాత మీరు చూడండి, ఆ తర్వాత వారి జీవితం ఏమైపోయిందో గమనించండి. అప్పటికి ఉన్న పరిచర్య పోయింది, తర్వాత జీవితమే సర్వనాశనం అయిపోయింది. ఆ 16వ అధ్యాయం తర్వాత చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత భూమి నోరు తెరిచి వారిని ఏం చేసిందంట? మృంగి వేసిందంట. అల్పంగా ఎంచారంట. మీరేనా పరిశుద్ధులు? మిమ్మల్నేనా దేవుడు పిలిచింది? మిమ్మల్నేనా దేవుడు ఏర్పరుచుకున్నది? మీరేనా? మిమ్మల్నేనా అన్న ఆ మాటలన్నీ చివరికి ఏమని అంటే వాళ్ళనే అని రుజువుపరిచింది. కనుక ప్రియమైన వాళ్ళరా, మనకు ఉండవలసింది ఏం తెలిసినా పరిచర్య చేసే ఆ స్వభావం ఉండగలగాలి. ఎంతగా అయితే దేవుడు నీకు సామర్థ్యం ఇస్తాడో, శక్తిని ఇస్తాడో, బలం ఇస్తాడో, ఆ సామర్థ్యము ఉపయోగించి ఇంకా నువ్వేం చేయాలి అంటే ప్రియమైన వాళ్ళరా, ఆ పరిచర్య ఇంకను చేయుచుండుట చేత అనే ఆ మాట నీ జీవితం నెరవేర్చబడేట్లుగా నడిపించబడదుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది చూడండి, మరి అనకూడదు, రకరకాల టాలెంట్లు ఉంటాయి, అవునా కదా. కొంతమంది చూడండి, అద్దం ముందుగా నిలబడితే గంట అక్కడి నుంచి రారు. అది ఏం చేస్తారో మాకు తెలియదు. ఇక వాళ్ళకి ఆ టాలెంట్ ఉంటుంది. కొంతమంది బాత్రూంలోకి పోతే గంట సేపు రారు. ఆ రంగు ఏమన్నా పోతుందా, లేకపోతే సబ్బు ఏమన్నా వీళ్ళకేమన్నా తిరుగుతున్నా తీసిందో నాకు తెలియదు. ఇక బకెట్లు అర్థమవుతుందా? ఆ మధ్య ఎవరో చెప్పేవాళ్ళు అక్కడ. అర్థమవుతుందా? కనుక ప్రియమైన వాళ్ళరా, ఇంకా మీరు చూడండి, కొంతమంది చూడండి వంట చేసే దాంట్లో టాలెంట్లు. ఏది వచ్చింది చాలమని చెప్పేసి ఇంకా నేర్చుకోవాలి. ఉండదా చెప్పండి గట్టిగా. ఉంటుందా కదా? ఉండాలి కాదనట్లే. దానికోసం మళ్ళీ యూట్యూబ్లో చూసి వాళ్ళు ఎడ చేశారా, నేను ఎడ చేస్తా, వాళ్ళు ఎడ చేస్తా, నేను ఎడ చేస్తా, మంచిదే కాదనట్లే. మరి వాటిల్లో నీకు అంత ఆసక్తి ఉందే? కడుపు తిండి కోసమే తిండి, కడుపు కోసమే రెండు నాశనం అయిపోతాయి కదా. నాశనమైపోయే వాటి మీద అంత ఆసక్తి, అంత టాలెంట్ సంపాదించుకుందాం ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన ఏం చేయాలి? నువ్వు ఆత్మ సంబంధమైన ఏం చేయాలి? నిన్ను పరలోకానికి తీసుకెళ్ళేది, నీకు ప్రతిఫలం దయచేసేది. మరి వాటిని విడిచిపెడితే ఎలా? అర్థమవుతుందా? వాటిని విడిచిపెడితే ఎలా? అవేమైనా ఆసక్తితో ఏమండి అపేక్షించగలుగుతున్నావా? ఆ సామర్థ్యం నువ్వు పొందుకోగలుగుతున్నావా? దాన్ని నువ్వు ఇంకొంచెం డెవలప్ చేసుకోగలుగుతున్నావా అనేది గుర్తెరుగుదురుగాక. కనుక ప్రియమైన వాళ్ళరా, పరిచర్య ఎంతగైతే నువ్వు చేసింది కాదు, అవసరమైంది. చేయుచుండుట చేత ఏమవుతుందంటే దేవుని నామం మహింపరచబడతా ఉంటుంది. దేవుని మహింపరచబడతానే ఉంటుంది. అట్టి కృప ప్రభువును అనుగ్రహించునుగాక. ఇర్మియా పుస్తకం తీస్తారా? ఇర్మియా పుస్తకం 33:22. ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్టుగాను, సముద్రపు ఇసుక రేణువుల నించుట అసాధ్యమైనట్లుగాను నా సేవకుడైన దావీదు సంతానమును, గట్టిగా చదవండి ఆ మాట, అందరు చదవండి. నాకు పరిచర్య చేయు లేవీయులను లెక్కింపలేనంతగా నేను, ఇప్పుడు అక్కడ ఆ మాట తీసేసేయండి, లేవీయులనే మాట తీసి చదవండి గట్టిగా. నాకు పరిచర్య చేయువారిని
లెక్కింపలేనంతగా నేను విస్తరింప చేయుదును. ఇప్పుడు లేవీయులు అనేది పెట్టుకొని చదివితే, లేవీయులు అంటే ఎవరు తెలుసునా? సమర్పించుకున్న వాళ్ళు. లేవీయులు అంటే ఎవరు తెలుసునా? తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నవారు. తమ్మును తాము ఏమంటే మాకు ఇగో ఇవన్నీ ఏమి వద్దు, లోకం వద్దు, లోకంలో ఉన్నవి వద్దు అని ఎవరైతే తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నారో వారిని లేవీయులు అనేది. అర్థమవుతుందా? వారిని దేవుడు ఏం చేస్తాడు? పరిచర్య చేసే ఆ లేవీయుల్ని, పరిచర్య చేసి నిన్ను ప్రతిష్ఠించుకుంటే, పరిచర్య చేసేదానికి నిన్ను సమర్పించుకుంటే, సామర్థ్యము కొలది నువ్వు పరిచర్య చేసే ఆ స్థితిలోనికి రాగలిగితే దేవుడు అంటాడు, నేను వారిని ఏం చేస్తానంట? ఎలా? లెక్కింపలేనంతగా. హల్లెలూయా. నా ప్రభు అట్టి కార్యము చేయును గాక. హల్లెలూయా. లెక్కింపలేనంతగా దేవుడు మనల్ని ఏం చేస్తా తెలుసు? విస్తరింపజేస్తానే ఉంటాడు. ఎప్పుడు తెలిసినా నువ్వు పరిచర్య చేస్తా ఉండగలగాలి. మేము సేవకు వచ్చిన కొత్తలో ఆ మధ్య సేవకులు కూడా చెప్పా, నా దగ్గర ఉన్న వాళ్ళకి ప్రతి సోమవారం సేవకులు కూడా జరిగేది. మేము సేవకు వచ్చిన కొత్తలో ప్రతి సోమవారం జరిగేది సేవకుల కూడిక. ఇప్పుడు నెలకు ఒకసారి పెడతా ఉన్నారు, కుదరక. అప్పట్లో ప్రతి వారం ప్రతి సోమవారం చేస్తాను గారు తప్పకుండా ఉండేవాళ్ళు. ఆ తర్వాత కుదరక, డేట్లు కుదరక నెలకు ఒకసారి పెట్టడం జరిగింది. ఆ రోజుల్లో గుడారాల పండుగ వచ్చింది. గుడారాల పండుగ పరిచయం జరుగుతూ ఉండేది. సాయంత్రం 4 గంటలప్పుడు మైదా గాగబెట్టుకొని వ్యాన్లో ఎక్కించుకొని ఒక 5గురు 6గురు వెళ్ళిపోతే, గుంటూరు నుంచి నాగార్జున సాగరు అక్కడ దాకా పోయి అంటించుకుంటా, నైట్ అంతా అంటించుకుంటా పోవడం. ఆడికి పోతే తెల్లారుతుంది. మరలా అక్కడ మన మందిరం ఉంది, అక్కడ మరలా కాగబెట్టుకొని అక్కడి నుంచి మరలా ఇంకొక రూట్లో అక్కడి నుంచి గుంటూరుకు వచ్చేవాళ్ళం. ఇంచుమించుగా సాయంత్రం మళ్ళీ 4 అయ్యేది. ఏ టయానికి పోతామో ఆ టయానికి వచ్చేవాళ్ళం. ఆ రోజుల్లో అట్లా జరిగేది. వచ్చి ఇక కళ్ళ మీద నిద్రుంటే అట్లా ఊరికట పడుకున్నా. ఈలోపు అన్నకు అప్పటికే బాగలేదు పాపం, బాగా దగ్గుతా వేదన పడతా ఉన్నాడు. కమలక్క అని ఒక సిస్టర్ ఉండేది, కమలక్క పెద్ద ఆమె, మా అందరికంటే పెద్ద ఆమె ఆ రోజుల్లో. కమలక్క ఉండేది. ఆమె మా రూమ్లోకి వచ్చి ఇక తట్టి బెదరో లే అంటది. మేము వచ్చి అప్పుడే ఒక అర్ధగంట కూడా ఇక్కడ పలుకొని, అన్నకు బాగలేదు, అన్న దగ్గరికి పో అని చెప్పేసి అన్నది. సరేనని చేతులు కడుక్కోలే, ఏమి కడుక్కోలే, మొత్తం కడుక్కొని కొంచెం బట్టలు మార్చుకొని రూమ్లోకి వెళ్ళి అన్న దగ్గర కూర్చొని పరిచయం చేస్తూ ఉన్నాం. చేస్తా ఇంచుమించుగా 4 అయింది. వేకువజాము 4 అయింది. బాగలేదు పాపం, దగ్గుతా అంత వేదన పడతా, నిద్ర కూడా పట్టట్లే. అన్న దగ్గరే ఉన్నవాళ్ళం. 4 అయిందని 4 గంటలకు లేచి స్తోత్ర ప్రార్థనకు వచ్చాం. ఇది అట్లా నిద్రపోతున్నట్టుగా ఉంటే 4 గంటలకు లేచి స్తోత్ర ప్రార్థనకు వచ్చినాం. స్తోత్ర ప్రార్థన చూసుకున్నాం. మళ్ళీ నిద్ర వస్తుంటే 5 గంటలకు పడుకున్నాం. తెల్లారి సేవకులు కొట్టాం. 5 గంటలకు వచ్చి పడుకొని ఇక మళ్ళా ఒక గంటన్నర లేచి మళ్ళా మందిరం అంతా ఊడ్చుకొని, మందిరం అంతా తుడుచుకొని సిద్ధం చేసి పెట్టి రెడీ అయ్యి సేవకులు కొట్టడానికి పోయినాం. సేవకులు కొట్టడానికి పోతే బాగలేకుండానే యేసన్న గారు వచ్చి అక్కడ కూర్చొని సేవకులు కొట్టడంలో యాజకుల గురించి ప్రసంగం చేశా. యాజకుల గురించి ఇప్పటికీ రాసి పెట్టుకున్న దగ్గర ఉంది, మా వాళ్ళకి చూపించా. యాజకుడు అంటే పరిచర్య చేసేవాడు కాదంట, పరిచర్య చేసి నిలిచేవాడంట. హల్లెలూయా. ఏంటంట? పరిచర్య చేసి నిలిచేవాడు, పరిచర్య చేసి పడుకుని నిద్రపోయాడు కాదంట. దేవుడు నా కోసం మాట్లాడినట్టున్నాడు. ఇది 4 గంటల దాకా యేసన్న గారి దగ్గర ఉండి ఒక గంట మళ్ళీ స్తోత్ర ప్రార్థనలో కూర్చొని మళ్ళీ వచ్చి 1 గంట పడుకొని మళ్ళీ మందిరం అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ ఇదంతా శుభ్రం చేసిందంతా పోయింది. ఇక ఈ మాట నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇప్పటికీ రాసిపెట్టి చదువుకుంటానే ఉంటా, మా వాళ్ళు చూపిస్తానే ఉంటా. పరిచర్య చేసి నిలిచేవాడంట, పరిచర్య చేసి పడుకునేవాడు కాదంట.
అర్థమవుతుందా? ఇలాగా నిన్ను నడిపిస్తే ఎట్టుంటుందో ఆలోచన చేయండి ఒకసారి. అర్థమవుతుందా? ఒక 4 గంటలు కష్టపడితే ఇది రాత్రి 10 లేదా 11 గంటల నుంచి 2 గంటల దాకా పోస్టర్లు వేసి వస్తే తెల్లారి మళ్ళీ 4 గంటలకు పడుకుంటున్నారు. అర్థమవుతుందా? ఒక 2 గంటలు కాస్త కష్టపడి వంట వండారు అనుకోండి, ఇంకా తెల్లారంతా నిద్రపోవడమే. వీళ్ళు పరిచయం చేసి నిలబడి సేవకులు మరి వీళ్ళు. అంటే వాళ్ళకి చెప్తున్నాను కదా, నేను చెప్పేది మీకు చెప్తున్నా. హల్లెలూయా. ఇప్పుడు ఎట్లుండాలంట పరిచయం చేసేవాళ్ళు? నిలిచేవారుగా ఉండాలి. ఆ స్థితిని గుర్తెరగలగాలి ప్రియమైన వల్లరా. అందుకనే ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నా. స్వామరితనం ఉండకూడదు, ఎప్పుడు సేవకునికి స్వామరితనం ఉండకూడదు, విశ్వాసికి కూడా స్వామరితనం పొరపాటును కూడా ఉండకూడదు. ఆ మాట నాకు పరిచర్య చేయు లేవీయులను ఏం చేస్తారంటే ఆయన పరిచర్య చేసేవాడిని ఆయన లెక్కింపలేనంతగా విస్తరింపజేస్తాడు. ఒకరోజుగా, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, ఆయన చెప్పాడంటే ఆయన చేస్తాడు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని వలన పొందిన ఆ పరిచర్య పొరపాటును కూడా నీవు గట్టిగా చెప్పండి విడిచిపెట్టకూడదు. 2 గంటలు కష్టపడితే ఇక ప్రార్థన కూడా ఉండదు, స్తోత్ర ప్రార్థన ఉండదు, మామూలు ప్రార్థన ఉండదు, ఏమీ ఉండదు అనమాట. రెండు గంటలు కష్టపడితే, 3 గంటలు కష్టపడలే, 4 గంటలు కష్టపడితే దేవుడు నీకు ఇచ్చింది ఎందుకు? అది ఇప్పుడు చెప్పండి, గట్టి చెప్పండి. దేవుడు ఇచ్చింది ఎందుకు? పరిచర్య చేసేదానికే కదా, నువ్వు చేస్తామని కదా ఇచ్చింది. ఆ బలాన్ని నువ్వేం చేయాలని నమ్మకంగా ఉపయోగించుకునే స్థితిలోనికి నా ప్రభు తీసుకుని వచ్చును గాక. హల్లెలూయా. ఆదికాండం 39:4 చూడండి. ఆదికాండం 39:4 చూడండి. గట్టిగా చదవండి అందరూ. యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద ఎవరు చెప్పండి గట్టిగా? యోసేపు అనే వ్యక్తి ఏమంటే కటాక్షాన్ని పొందుకున్నాడు. ఆ వ్యక్తి యొక్క కటాక్షం ఎప్పుడైతే పొందుకున్నాడో అతనికి గట్టి చెప్పండి, అతనికి అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. పరిచర్య చేస్తూ 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 ఇప్పుడు ఏ స్థితిలోకి వచ్చాడు? ఆ ఇంటినే ఏలుబడి చేసే స్థితిలోకి వచ్చేసాడు. ఆ యజమానుడు ఇప్పుడు పట్టించుకున్నాడా? యజమానుడు ఏం పట్టించుకోవడంలే, అన్నీ అప్పగించినవే చూసుకురా అన్నాడు. ఆయన పని ఆయన చూసుకుంటా ఉన్నాడు. అర్థమవుతుందా? తర్వాత చూడండి. మరియు అతడు తన ఇంటి మీద నియమించి ఎప్పుడు గట్టి చెప్పండి, ఎప్పుడు పరిచర్య నోరు తెరవచ్చుగా. పరిచర్య చేయువాడాయను. పరిచర్య చేయువాడైనప్పటి నుంచి పరిచర్య చేసుకుంటా 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 వస్తానే ఉన్నాడు. పరిచర్య చేసి 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 చేసేసి ఏ స్థితిలోకి వచ్చాడు ఇప్పుడు? ఆ మాట చూడండి అక్కడ. అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి అతను కలిగిన అంతయో మొత్తం అప్పగించాడంట. ఇక నాకేం సంబంధం లేదని మొత్తం నువ్వు చూసుకుని జాగ్రత్త చూసుకురా అని ఇచ్చేసాడంట.